లెవెల్ సీనరీ నిజంగా. పొద్దునే సన్ రైజ్ చూస్తా. ఈ పక్షులు నిజంగా ఎంత అందంగా ఉంటుందంటే అది ఇక్కడ ఈ కాచులోనే ఉంటుంది. ట్రైన్ పోతుంది పైన బండి. బోట్కి వెళ్తా ఉన్నాము. సో ఇతనే బోట్ మనిషి. సో లాస్ట్లో ట్రిప్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళ పేరు వీళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాను, ఫోన్ నెంబర్. సో మీరు ఎవరన్నా కాశీకి వచ్చినప్పుడు వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇది వచ్చి మేము స్టే చేసిన ఓనర్ ఉంటారు కదా, ఆయన రెఫర్ చేసినాడు. నేను నిన్న చెప్పుంటాను అనుకుంటా 11 మందికి 3000, 5 మంది ఉన్న 3000 అని. అది వీళ్ళదే. సో కరెక్ట్గా పంక్చువల్గా ఫోన్ చేసినారు. వాళ్ళే 3 సార్లు ఫాలో అప్ చేసినారు యాక్చువల్గా. సో చూద్దాం ఎలా అలా తిప్పేస్తారు. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏమంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ నమో ఘాట్, అంటే మధ్యలో ఉన్న అన్ని ఘాట్లు కవర్ చేసి నమో ఘాట్లో మనల్ని ఒక 15 నుంచి అరగంట వదులుతారంట. ఆడ మనకు కావాల్సింటే కొంచెం స్పెండ్ చేసి ఫోటో గీటో అన్ని తీసుకొని ఆ తర్వాత మనల్ని ఎత్తుకొచ్చి ఇక్కడే వదిలేస్తారు మనల్ని. సో ఎలా ఉంది వాళ్ళ సర్వీస్ని చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది ఘాట్ల గురించి. నిన్న వేసిన లైట్లు ఇంకా అట్టే పెట్టుండారు, పర్వాలేదు. ఇక్కడ చూడండి సూపర్ తెలుగులో సైకిల్ స్వామి ఆశ్రమం అంట, కాశీ షిరిడి. వేరే లెవెల్ కదా. యాక్చువల్గా ఇలాంటి వేరే స్టేట్లో వేరే లాంగ్వేజ్ మాట్లాడే స్టేట్లో మనకు తెలిసిన లాంగ్వేజ్ ఆ మనుషులు కలిసిన అలాగే అక్షరాలు చూసినా అదొక తెలియని సంతోషం ఇస్తుంది. ఇది వచ్చి రీవా ఘాట్ చూడండి. యాక్చువల్లీ ఇలా వేస్తుంటారు గంగా హారతి అని. ఇవన్నీ యాక్చువల్ గంగా హారతి కాదు, ఈ ప్రైవేట్గా వీళ్ళు చేసే లిటిల్ బిట్ డీలింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు మనం చూస్తాం కదా అదే ఒరిజినల్. ఇది తులసి ఘాట్. సో ఇక్కడ వాళ్ళు స్నానం చేస్తారు కదా, ఒక ఇది లాగా బ్యారికేడ్ లాగా అక్కడ. సో ఈత తెలియని వాళ్ళు ఆ ముందు వరకే స్నానం చేయాలి. దాని అటుపక్క గీత దాటినామంటే ఫుల్ లోయ అంట. సో డైరెక్ట్గా మునిగిపోతాము. సో ఎవరన్నా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆ బ్యారికేడ్ వేస్తున్నారు కదా దాని లోపలే గంగమ్మ తల్లి దగ్గర మునిగి తేలండి. ఈత తెలిస్తే ప్రాబ్లం లేదు. ఇదే మన బోట్ అంట. నార్మల్ బోటే, మనకి లగ్జరీ ఏం అవసరం లేదు. అదే మనకు ఆ బోట్ చాలు ఆర్డినరీ అయినా. ఎందుకంటే మన ముందే లగ్జరీ ఐటమ్ ఉంది. ఈ లగ్జరీ ముందు ఏ లగ్జరీ అవసరం లేదు. సో ఇంత ప్రాచీనమైన పవిత్రమైన గంగా నదిలో ఎలాంటి బోట్లో వెళ్ళినా అదే అనుభూతి కలుగుతుంది. సన్ రైజ్ స్టార్ట్ అవుతా ఉంది. వేరే లెవెల్ సీనరీ నిజంగా. పొద్దునే సన్ రైజ్ చూస్తా. గంగమ్మ తల్లి ఒడిలో ప్రయాణిస్తూ ఉంటే నిజంగా ఎంత అద్భుతంగా ఉంది. నైట్ ఒక ఎత్తు అంటే ఇప్పుడు ఒక ఎత్తు. యాక్చువల్గా ఆ సూర్యకిరణాలు చూడండి, అంటే ఆరెంజ్ కలర్లో ఆ నదిని అంటే తాకుతా ఉంది. యాక్చువల్గా ఈ సీరియల్ని చూస్తా అంటే నాకైతే ఇందిరా సినిమానే గుర్తొస్తుంది, మన మెగాస్టార్ నటించింది. ఇదే మెయిన్ మ్యాటర్. యాక్చువల్గా బర్లే ఉంటుంది ఈ పక్షులు. ఇక్కడ చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయి అసలు. ఈ పక్షులు నిజంగా ఎంత అందంగా ఉంటుందంటే అది ఇక్కడ ఈ కాచులోనే ఉంటుంది. మనం దీనికి సేవ్ గానే వేస్తే అది మన చుట్టట్టే వస్తూ ఉంటుందంట బోట్లో. ఇవన్నీ సిగ్నల్ యాక్చువల్గా వీళ్ళు వచ్చేది ఇలాగ ఓ అనేసి అప్పుడు వస్తుంది. అది భలే అందంగా ఉంది నిజంగా చెప్పాలంటే.
గుడి కొన్ని వందల సంవత్సరాలుగా వాలిపోయి ఉండాలి. నీళ్లు ఎక్కువ ఉంటే లోపల పూజ జరగదు, శివలింగం మొత్తం మునిగిపోతుంది. అదే నీళ్లు తక్కువ ఉంటే ఆ లోపల ఉండే మూర్తులకు వచ్చి పూజలు చేస్తారు. అది ఒక 9 degrees యాక్చువల్గా వంగిపోయి ఉండాలి. సంకాత ఘాట్ వచ్చేది. అలాగే ఇలాగే వస్తే బోన్సలే ఘాట్, పర్కోట ఘాట్ అంట, शीतला घाट ఇది. ఇది ఉంది కదా, ఇది మదన్ మోహన్ బాల్వీ బ్రిడ్జ్. ఇండియాలోనే ఫస్ట్ 3 మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ దీనివల్ల యూస్ అయింది. ఒకటి రైల్వేస్, ఇంకోటి రోడ్ వేస్, కింద వాటర్ వేస్. నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ జింగ్ బోట్ అన్ని నిన్న 40,000, 50,000 ఇవన్నీ. ఈరోజు అడిగేవాడు ఉంటాడు దాన్ని. అంటే భక్త ప్రహ్లాద్ అన్న కదా, ఆ పేరుతో ఒక ఘాట్. ఇక్కడ చెయ్యి ఉంది చూస్తారా, నేను నమో ఘాట్, నరేంద్ర మోడీ ఘాట్. అక్కడికి మనం వెళ్తాం ఇప్పుడు. వచ్చేసినాం మనము మోడీది ఇదే ఘాటు. ఈ ఘాట్ వచ్చి 2018లో ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ స్టార్ట్ చేసి ఆ తర్వాత 2021లో ఓపెన్ చేస్తుంటారు. సో అందువల్ల ఇది ఆయన పేరు మీదే ఈ ఘాట్ను ఇది చేస్తుంటారు. అక్కడ మీరు చూస్తే తెలుస్తుంది, నమో ఘాట్. ఇక్కడ నుంచి దిగేసి కొంచెం మనం అక్కడ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఆఫీస్ పిలుచుకెళ్ళి అక్కడ వదులుతారు. సో వచ్చేసినాం చూడండి, ప్రాపర్ సెటప్ డీలింగ్స్. దిస్ ఇస్ వేర్ టూరిస్ట్ ప్లేస్ established in 2019. Okay. Our Prime Minister Narendra Modi established this Namo Ghat. This is only for tourist place. Many children and many toy trains are running over there. Acha. And this is the Narendra Modi's hand. Haha. Sculpture. చేసినట్టు సూపర్ కదా, నిజంగా బాగుంది. ఇది యాక్చువల్లీ టూరిస్టుల కోసమే. అంటే ఇప్పుడు చాలా రష్ తక్కువ ఉంది అంటారు బోట్ అయితే. ఈవినింగ్ అయితే భయంకరంగా ఉంటుందంట రష్. రావాలంటే ఈవినింగ్లో రండి. సో ఐ మీన్ పొద్దున 6 గంటలకు వచ్చినారంటే మీరు సీ ఘాట్లో ఇది చూసుకునేసి, హారతి చూసుకునేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మంచి టైం స్పెండ్ చేయొచ్చు. కానీ వీళ్ళు 10 minutes ఇస్తున్నారు ఇక్కడ. బట్ 10 minutes చాలా నాకు తెలిసి. హైలైట్ ఏమంటే ఆ చెయ్యి ఉంది కదా, కరెక్ట్గా అక్కడికి వెళ్ళి మనము అలాగే చెయ్యి నమస్కారం చేసేటట్టు చేస్తే సూర్య నమస్కారం చేసినట్టు వస్తుంది. సో ట్రై చేయండి, వచ్చినప్పుడు బాగుంది నిజంగా. పైన బండి, కింద ట్రైన్.
చూస్తున్నాం కదా కొన్ని లక్షల దీపాలు పెట్టి ఆ టపాకాయలు పేల్చింది. అక్కడ ఉంది చూడండి ఒడ్డు, ఆ ఒడ్డులోనే నేను అదంతా చేస్తున్నారు. యాక్చువల్గా ప్రతి సంవత్సరం అక్కడే చేస్తారు. అక్కడ యాక్చువల్గా ఎవరెవరు వెళ్తారంటే నార్మల్ టైంలో తిథి ఇవ్వడం అంటారు కదా, అలాగే ఇక్కడ నార్మల్గా తిథి ఇవ్వాలంటే కూడా అక్కడికి వెళ్తారు. మీరు అక్కడ చూడొచ్చు, జనాలంతా ఉంటారు చూడండి. సో అక్కడే ఇస్తారు. ఈ అఘోరీలు ఎవరైనా తెలిసిన వాళ్ళు అఘోరీతో మాట్లాడాలంటే ఆ ఒడ్డుకే పిలుచుకెళ్తారు యాక్చువల్గా. సో ఇదే మణికర్ణిక, ఇక్కడ దహన సంస్కారాలను చేసేది. ఆ కట్టలు ఉన్నాయి కదా, ఈ కట్టలు అన్ని డెడ్ బాడీస్ చేయాలంటే సరిపోదు కదా, సో కట్టలు వస్తానే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఎందుకు యాక్చువల్గా ముందు యాక్చువల్గా ఇది ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ బ్లూ కలర్ షట్టర్ వేస్తున్నారంటే నిన్న దేవ దీవాలి కాబట్టి, సో ఇది కనిపించకూడదని వేస్తున్నారు టెంపరీగా. యాక్చువల్గా ఇది తీయేస్తారు. ఇక్కడ పొగలు వస్తుంది చూడండి. చెప్పచ్చు. మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా బోట్ రైడ్ తీసుకోండి. ఎందుకంటే ఇన్ని ఘాట్లు నడవాలంటే మన వల్ల కాదు. మీరు పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వల్ల కాదు, మనకే కాలు నొప్పి వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ బోట్ సర్వీస్ తీసుకోండి. నేను ఇప్పుడు ఈ కాసేపట్లో బోట్ మనిషి కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళ పేరు కనుక్కుంటాను. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ కాంటాక్ట్ డీటెయిల్స్. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు కాల్ చేయండి. సో ఈజీగా మీకు దొరుకుతుంది. ఆ అబ్బాయి మంచోడు, యాక్చువల్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కూడా ఎక్కడెక్కడ ఏమొచ్చిందని. సో మంచిగా ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు కుదిరితే తెల్లారి ఖచ్చితంగా తీసుకోండి. అలాగే ఈవినింగ్ కూడా ఒకసారి తీసుకోండి. ఒక 4-5 o'clock తీసుకున్నారంటే సో వెళ్తురు ఉన్నప్పుడు మీరు చూడొచ్చు. అలాగే లైట్స్ వేసినప్పుడు ఘాట్స్ ఎలా ఉంటాయని చూడొచ్చు. అంటే నిన్న వేసినప్పుడు ఫుల్గా లైట్ అయ్యారు, అట్లీస్ట్ కొంచెం. దేవ దీపావళి కోసం జరిగిన డెకరేషన్లు, బోట్లు ఇవన్నీ చూడండి. రివర్ పోలీస్ కమిషనర్ వారణాసి. ఘాట్ పేరు చూస్తున్నారంటే దశశ్వామేధ్ ఘాట్. అహిల్యాబాయి ఘాట్ అంట. దిక్పాటియా ఘాట్. నిజంగా చెప్పాలంటే ఒక అందమైన అనుభూతి అని చెప్పొచ్చు. అప్పుడు ఎప్పుడో ఇందిరా సినిమా చూసినప్పుడు ఇక్కడంతా మనం ఎప్పుడు వెళ్తాం, ఎలా ఉంటుంది, కాస్ట్ ఎంత మనకు తెలుసు. బట్ నిజంగా ఖచ్చితంగా ఒకసారి లైఫ్లో రండి. ఖచ్చితంగా ఒకసారి లైఫ్లో నిజంగా ప్రతి ఒక్కరు రండి. ఈ అందాన్ని మీరు వీక్షించండి. ఈ గంగా నదిలో ఈ పడవ మీద ప్రయాణిస్తా, చల్లని క్లైమేట్లో ఈ అన్ని ఘాట్లు అలా చూసుకుంటా ప్రయాణిస్తూ ఉంటే మనసు ఎంత సంతోషంగా, ఎంత నెమ్మదిగా ఉండింది అనేది మాటల్లో చెప్పలేము. సో మీకు ఆ సంతోషం, ఆ హ్యాపీనెస్ కలగాలనేసి అంటే ఇది ఒక ప్రపంచంలాగా. మనం రోడ్లు ఎలా కార్లు, బస్సులు పోతూ ఉంటాయి, ఇక్కడ ఫుల్గా ఈ బోట్లు పోతూ ఉంటుంది. అది కేదార్ ఘాట్, ఇది విజయనగర్ ఘాట్. సూపర్గా ఉంది కదా. అసలు అర్థం చేస్తారు. కట్టలు పెట్టుకుంటారా ఇంకా వందుతానా మొదలా పంటలో. నిన్న మీకు కనిపిస్తుంది, ఇప్పుడు క్లీన్ కనిపిస్తుంది అనుకుంటా. హనుమాన్ ఘాట్ ఇంకా పక్కనే ప్రతి ఒక్కటి. గులారియా ఘాట్ అంట, సూర్యదేవ హవేలీ, శివాలా ఘాట్ మనం అప్పుడే చూస్తున్నాము. ఇక్కడ నిన్న నైట్ మనం వీడియో తీసింది యాక్చువల్గా మహానిర్వాణి ఘాట్. ఎగ్జాక్ట్లీ ఈ టెంపుల్ ఉంది కదా, నిల్చుకున్నాడే అక్కడే మనం పైన కూర్చోన్నాం. ఇక్కడ ఇది జరిగింది లేటెస్ట్ షో. అండ్ ఇందిరా సినిమా ఉంది కదా, ఆ పాట బంబం బోలే, అది ఒక్క షాట్ ఇక్కడ తీసుంటాడు. ఇక్కడ ఉంది చూస్తారా, ఈ ఒక మన హోమ్ థియేటర్ స్పీకర్ లాగా 1 2 3 4 5 ఇందులో నుంచి అది ప్రొజెక్ట్ అయ్యి ఈ గోడ మీద లేజర్ షో పడుతుంది యాక్చువల్గా. సో కరెక్ట్గా చూస్తున్నారంటే దాని మీద ఫుల్గా పడుతుంది. ఇది ప్రభు ఘాట్ అంట. ఇప్పుడు రాబోయేది పంచ్కోట్ ఘాట్.
ఇది పంచ్కోట్ ఘాటు, దాని పక్కనే నిషాద్ రాజ్ ఘాట్, ఇప్పుడు రాబోయేది జైన్ ఘాట్. ఈ ఓం సింబల్ ఉంది కదా, దీన్ని మొత్తం దాని మీద రాస్తున్నారు నిన్న, అంటే దాని మీద దీపాలు వెలిగించినారు. అది ఇక్కడి నుంచి మీకు ఇలా కనిపిస్తుంది, చాలా స్లోపు, కొంచెం మిస్ అయినా జారిందంటే కింద పడతాం. అందుకే వాళ్ళు అంతంత పెద్దది నేను చూపించుంటాను ఎలా వాళ్ళు వెలిగిస్తారనేసి. వచ్చారాజా ఘాట్. నెక్స్ట్ రాబోయేది మాతా ఆనందమాయి ఘాట్. జానకి ఘాట్ పక్కన వాదాని ఘాట్. ఇక్కడ మనం అప్పుడే ఎక్కింది, సేమ్ స్పాట్కి పిలుచుకొచ్చి మనం వదిలేస్తాం. My name is Aditya and my contact number is 7355932636. Naam, my name is Aditya Sahani. తన కాంటాక్ట్ నెంబర్ చెప్తాడు కదా, సో మీరు ఎవరైనా కాశీకి వచ్చినప్పుడు తన కాంటాక్ట్ అవ్వండి. సో సూపర్ ప్యాకేజ్ మంచిగా ఇస్తాడు, అండ్ బాగా స్లోగా చూపిస్తాడు, మంచిగా అన్ని ఘాట్లు చూపించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాడు. సో ప్లీజ్ కాంటాక్ట్ హిమ్.